మీకేదైనా చిత్తశుద్ధి ఉంటే చెన్నై కన్నా మంచి రాజధాని నిర్మిస్తానని చెప్పండి. మీకేదైనా చిత్తశుద్ధి ఉంటే బెంగళూరు కన్నా మంచి రాజధాని నిర్మిస్తానని చెప్పండి తప్ప సింగపూర్ రాజధానిని ఎలా నిర్మిస్తారని అడుగుతా ఉన్నా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఎత్తుగడలు వేసి సింగపూర్ని బాగు చేయడానికో చంద్రబాబు నాయుడు గారు బాగు చేయడానికో లేకపోతే ఆయనకున్నటువంటి తాబేదారులు నారాయణ గారు లేకపోతే పుల్లారావు గారు సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు వీళ్ళు బాగుపడేటటువంటి రాజధాని నిర్మించడం సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలకు తగినటువంటి రాజధానిని, ప్రజలు బాధపడినటువంటి రాజధానిని, ప్రజలు సంతోషపడేటటువంటి రాజధానిని నిర్మిస్తే 10 కాలాల పాటు నిన్ను పేరు చెప్పుకుంటారు తప్ప ఇలా రైతులు పొట్టలు కొట్టి మీ రాజధాని నిర్మిస్తే మాత్రం ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరనే వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేయాలి. ఎందుకంటే నిన్నే జరిగినటువంటి ఒక సంఘటన అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. దేనికోసం వెళ్ళారంటే 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపునిచ్చింది. దేనికోసం ఇచ్చిందంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని బంద్ పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేశారట. 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కసరత్తు చేసి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. వెళితే ఏం జరిగిందో నేను సాయంత్రానికి మనం చూశాం. మన ప్రాంతంలో ఒక సామెత ఉన్నది, సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడట కానీ ఏమీ జరగలేదు. ఆ విధంగా సింగడ అద్దంకి వెళ్ళి వచ్చిన సామెతగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి హోదా కాదు కదా కనీసం ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పడానికి నోర్రానటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకున్న మాటలు ఏమిటాయా అంటే బహుశా ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి కాదు, ఓటుకు నోటు కేసులో నన్ను బయటపడేయండి, మీకు ఏం కావాలిస్తే అది చేసి పెడతాననేటువంటి ధోరణితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ దేశంలో ఈ ప్రపంచంలో రైతు కన్నీరు పెట్టినటువంటి ఏ ప్రభుత్వాలు బ్రతికి బట్ట కట్టలేదు. ఇవాళ రాజధాని పేరుతో రైతులు కడుపు కొడుతున్నటువంటి, రాజధాని పేరుతో రైతుల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూడా బ్రతికి బట్ట కట్టేటటువంటి పరిస్థితి రాజకీయంగా ఉండబోదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగానికి అండగా దండగా ఉండి చివరి నిమిషం వరకు మీతో పాటు కలిసి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. ప్రధానమంత్రి గారికి మొట్టమొదటిసారిగా మనకి ఇచ్చినటువంటి హెల్ప్ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేశాను. 2300 కోట్లు మనకు డెఫిసిట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దానికి ఇచ్చారు.